మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితాం. బ్రహ్మగారు సృష్టి ప్రారంభించి 198,58,85,127 సంవత్సరాలు పూర్తయినట్టు మనకి సూర్య సిద్ధాంతం చెబుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో కలియుగంలో అంటే 28వ మహాయుగంలో, ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. అందులో 28వ మహాయుగంలో ఉన్నాము. అందులో కలియుగంలో ప్రస్తుతము 5,127 సంవత్సరాలు పూర్తయి 28వ సంవత్సరంలో ఉన్నాము. ఇది 60 సంవత్సర చక్రంలో ఈ సంవత్సరము 40వ సంవత్సరం. ఈ సంవత్సరానికి నామము పరాభవము. నామ ఔచిత్యమే మనకి అర్థమవుతుంది. తిరస్కారార్థే పరాభవ అంటే తిరస్కార భావాన్ని సూచించేది పరాభవము. నయజ్ఞో యజ్ఞో నయజ్ఞ పరాభవతి. పరాభవ నామ సంవత్సరంలో పరాభవ భావాన్ని మనం పొందకుండా ఉండేందుకు వేదం ఏం చెప్పిందయ్యా అంటే నయజ్ఞ పరాభవతి నయజమానో తథాది. ఎవరైతే యజ్ఞాలు చేస్తారో వారికి ఆ యజమానికి పరాభవము ఉండదు. అందున ఈ సంవత్సరము విశేషం ఏంటయ్యా అంటే నవనాయకులు అనేటటువంటి నిర్ణయం జరుగుతుంది. ఈ నవనాయకుల్లో అత్యధిక నాయకుల ఆధిపత్యము శుభగ్రహాలకు వచ్చింది. అంటే ఎక్కువ 9 నాయకుల్లో 7 నాయకత్వాలు శుభగ్రహాలకు రావడం విశేషము. అందున ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురువారంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దేవగురు బృహస్పతి సాక్షాత్తు అక్కడ రాజ్యాధికారాన్ని నిర్వర్తిస్తుండటంతో చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే రాజు సమర్థవంతంగా ఉంటాడో అప్పుడు మనకి పరాభవం రాదు. ఎవరికి వస్తుందయ్యా పరాభవము? శత్రువులకు వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి అనుకూల ఫలితాలే సిద్ధించే విధంగా ఈ నవనాయకులు సూచిస్తున్నారు. ఈ సారాంశాన్ని కనుక చూసినట్లయితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు బాగా అభివృద్ధిని సాధిస్తాయి, వ్యవసాయాభివృద్ధి ఉంటుంది, పాల ఉత్పత్తి సమృద్ధిగా ఉంటుంది, పాలకులకు సవాళ్ళగా ఈ సంవత్సరం ఉంటుంది. కారణం ఏంటి? పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం. ఈ పరాభవ సంవత్సరంలో రాజులకి పరాభవం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ దేవగురువు యొక్క బృహస్పతి ఆశీర్వచనంతో ప్రతి ఒక్కరూ గనక పాలన చేసినట్లయితే విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇందులో ఎక్కడా మనకి వ్యతిరేక ఫలితాలు ఎక్కడా సూచించట్ల ఈ సంవత్సరం. కారణం ఏంటంటే గురువు రాజైనాడు, మంత్రి కుజుడైనాడు. కుజుడు మంత్రి అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి అధిష్టాన గ్రహము కుజుడు. కాబట్టి ఆ కుజుడే సాక్షాత్తు మంత్రిగా ఉన్నప్పుడు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. పాలకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయంలో చురుకుదనం ఉంటుంది. బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతుంది రాజకీయం. అలాగే సేనాధిపతి చంద్రుడు కాబట్టి ఆయన వర్షాలు, సుఖశాంతి, ఆరోగ్యము మొదలైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఇస్తున్నారు. అలాగే సస్యాధిపతి శుక్రుడు, పంటలు బాగా పండుతాయి. అర్ఘాధిపతి చంద్రుడు, పంటల వృద్ధి ఏదైతే జరిగిందో అది మార్కెట్లో కూడా అనుకూలమైనటువంటి ధరలు ఇచ్చే విధంగా ఉన్నది. మేఘాధిపతి కూడా చంద్రుడే అయినాడు. దేశవ్యాప్తంగా సస్యశ్యామలంగా మంచి వర్షాలు కురుస్తాయి. రసాధిపతి సూర్యుడైనాడు. నూనె, తిల, బెల్లము, ఉప్పు వంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పడతాయి. నీరసాధిపతి శుక్రుడు బంగారము, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు ధరలు మొదలైనటువంటివి బాగా పెరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం బంగారం ధర బాగా అభివృద్ధిలోకి వెళ్తోంది. ఆ ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు కనుక చూసినట్లయితే గురుమోర్జమి జూలై 15 నుండి 14 వరకు ఉంది. శుక్రమోర్జమి అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 29 వరకు, అంటే 10 రోజులు, అక్కడేమో 30 రోజులు. ఈ సందర్భంలో శుభకార్యాలు చేసుకోకుండా ఉండడం మేలు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే గ్రహణాలు లేనటువంటి సంవత్సరంగా గోచరిస్తుంది. ఎప్పుడైతే గ్రహణాలు ఉండవో అది శుభ సంవత్సరంగా మనకి గోచరిస్తూ ఉంటుంది. ఆ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక పుష్కర సమయాన్ని చూస్తే దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్నే పుష్కర సమయంగా తీసుకుంటాము. ఇక్కడ జూన్ 2వ తారీఖు పుష్కరాలు ప్రారంభమవుతాయి. యమునా నది
పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంలో స్నానము, దానము, జపము, శ్రాద్ధము వీటికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా, అత్యుత్తమమైనటువంటి కాలంగా ఈ సందర్భం చెప్పబడింది. అలాగే మకర సంక్రాంతి యొక్క విషయాన్ని చూస్తే జనవరి 15 మకర సంక్రాంతి అవుతోంది. జనవరి 14 రాత్రి సూర్యుడి యొక్క సంక్రమణం జరుగుతోంది ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి. కాబట్టి రాత్రి సమయంలో జరుగుతోంది కనుక మరుసటి రోజు సంక్రాంతి. ఇక రాశి ఫలితాలని కనుక చూసినట్లయితే మేషరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆదాయం సూచిస్తోంది, చాలా అద్భుతమైనటువంటి ఆదాయం ఉన్నది, వ్యయం తక్కువగా ఉన్నది, రాజపూజ్యము తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు సాధించి మంచి ధనలాభాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటలో కొద్దిగా జాగ్రత్త అవసరం. కారణం ఏంటంటే ఈ రాజపూజ్యం తక్కువగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మాట విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. దైవారాధన విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధ్యానం చేసుకుంటే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఫలితాన్ని చూస్తే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇక్కడ ఆదాయం కంటే వ్యయం అత్యధికంగా గోచరిస్తోంది కాబట్టి ఖర్చులను నియంత్రించే విధంగా ప్రీ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ ఏడాది రాజయోగం సూచిస్తోంది. కారణం ఏంటంటే దేవగురు బృహస్పతి 2వ స్థానంలో అనుకూలమైనటువంటి ధన, ధాన్య, కుటుంబ ఫలితాల్ని అనుకూలంగా ఇస్తున్నారు. జూన్ వరకు ఆయన మంచి ఫలితాలని ఇస్తున్నారు. ఆదాయం బాగుంటుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది, బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ దైవారాధన విషయాన్ని కనుక చూస్తే వృషభరాశి వారు ఈ సంవత్సరం దుర్గాదేవి ఆరాధన, ఈశ్వరారాధన ఇవి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కాబట్టి మిథున రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా సమాజంలో వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్ళాలి, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. జూన్ తర్వాత మంచి ఫలితాలు పొందుతారు. దేవగురు బృహస్పతి 2వ స్థానంలో, ఉచ్చ స్థానంలో, అంటే 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కర్కాటక రాశిలోకి ఆయన వస్తారు దేవగురు బృహస్పతి. ఆ సందర్భం ఇప్పుడు మిథున రాశి వారికి పట్టబోతోంది. ఇది చాలా అదృష్టవంతమైన కాలంగా గోచరిస్తోంది. ఇంకా వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది జూన్ తర్వాత, జూన్ నుండి అక్టోబర్ వరకు. ఆర్థిక సమస్యలు తగ్గి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మిత భాషణ పాటించడం మేలు. దైవారాధన విషయంలో విష్ణువు, గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కాబట్టి డబ్బులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మంచిది. వాటిని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో తీసుకెళ్తే అవి భవిష్యత్తులో ఆదాయంగా మారుతుంది. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తుంది. కారణం ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి శని, ద్వాదశంలో ఉన్నటువంటి ఆ గురువు యొక్క ఫలితాలు అంత అనుకూలంగా లేవు. కాబట్టి ప్రతి ఒక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్ళాలి. కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. సంవత్సరం చివరిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, గురు స్తోత్రాన్ని పఠించాలి. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అన్ని సరి సమానంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మిత్రుల సహాయం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. దైవారాధన విషయంలో శని ధ్యానం చేసుకోవాలి. కారణం అష్టమ శని ఇక్కడ సింహరాశి వారికి ఉన్నది. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ ఏడాది విజయవంతంగా కొనసాగుతుంది. ధనయోగము, పదోన్నతులు లభిస్తాయి. రుణాలు, కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. దైవారాధన విషయంలో ఈశ్వరారాధన శ్రేయస్కరం. తులారాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ ఏడాది మీకు రాజయోగం కలుగుతుంది. విదేశీ ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో స్థిరత్వము, లాభాలు పొందుతారు. కారణం ఏంటంటే తులారాశి వారికి ఎవరికీ పట్టినటువంటి యోగం పట్టింది. ఈ సంవత్సరము 2 సార్లు దేవగురు బృహస్పతి యొక్క బలం ఉన్నది తులారాశి వారికి. సంవత్సరారంభంలో భాగ్య బృహస్పతి, అక్టోబర్ నుంచి జనవరి వరకు లాభ బృహస్పతి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఇక దత్తాత్రేయ స్వామి వారు ఆరాధన చేసినట్లయితే విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం చాలా అద్భుతంగా ఉంది. 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ ఏడాది ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉన్న తర్వాత భాగ్య గురుబలము అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో అలాగే విద్యలో పురోగతి ఉంటుంది. అంటే విద్యార్థులకు, ఉద్యోగార్థులకు కూడా ఈ జూన్ నుంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దైవబలం సదా రక్షిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము శివ ధ్యానము అలాగే రాహు ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలైన ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి
ఈ సంవత్సరము 12 రాసుల్లోనూ అత్యధిక ఆదాయం 14, వ్యయము 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ ఏడాది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వివాహ విషయాలు అనుకూలంగా ఉండడము, విజయాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దైవారాధన, శని ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. కారణం ఏంటంటే చతుర్థంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేడు. మకరము విషయాన్ని చూస్తే ఆదాయం 2, 8 వ్యయము, రాజపూజ్యం 1, అవమానము 2. ఈ ఏడాది మెల్లిగా అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. మెల్లిగా ప్రారంభమైన విశేషమైనటువంటి అభివృద్ధి, ప్రగతి వీరికి సిద్ధిస్తాయి. కారణం ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి గురుబలం అనుకూలిస్తుంది. వివాహ భాగస్వామ్యాలు అనుకూలిస్తాయి. ఆస్తి ఆదాయము పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం. ఇక కుంభరాశి ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానం 2. ఈ ఏడాది అవకాశాలు లభిస్తాయి. విద్య, వృత్తిలో పురోగతిని సాధిస్తారు. శ్రమతో విజయాలు పొందుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఏలినాటి శని ఉంది కాబట్టి ఖర్చులు అధికంగా కాకుండా చూసుకోవాలి. లక్ష్మీ ధ్యానం చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం మంచిది. మీనరాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ ఏడాది ఆదాయం బాగుంటుంది. శుభ ఫలితాలు లభిస్తాయి. ఖర్చులు కూడా తదనుగుణంగా ఇస్తూ ఉంటాడు ఏలినాటి శని రూపంలో శని భగవానుడు ఈ జన్మరాశిలో ఉండి. కాబట్టి ఖర్చుల్ని తగ్గించాలి. దైవబలంతో ముందుకు సాగాలి. దైవారాధన విషయంలో దక్షిణామూర్తి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం అధిపతి గురువు కాబట్టి గురువు యొక్క ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఓం బృహస్పతే అతియతర్యో అరుహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చవసర్త ప్రజా తతస్మాసు ద్రవినంధేహి చిత్రం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతః సురుచో వేన ఆవహ స బుద్ధ్యా ఉపమా అస్య విష్ఠాస్తతస్య యోనిమసతశ్చ వివహ ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. ఓం న యజ్ఞో న యజ్ఞః పరా భవతి యజ్ఞో న యజ్ఞః పరా భవతి యజ్ఞః పరా భవతి యజ్ఞో పరా భవతి న పరా భవతి యజ్ఞో పరా భవతి న పరా భవతి న పరా భవతి న యజమానో న పరా భవతి న యజమానః పరా భవతీతి పరా భవతి న యజమానో న యజమానోష్టావష్టౌ యజమానో న యజమానోష్టౌ యజమానోష్టావష్టౌ యజమానోష్టా ఉపోపాష్టౌ యజమానోష్టా ఉపా అష్టా ఉపోపాష్టావష్టా ఉపదధాతి తథాత్యుపాష్టా అష్టా ఉపదధాతి. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.